వాక్య పరిచయ నిమిత్తం వరకు మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు దేవుని వాక్యం చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం నేను అందరం కలుసుకొని వచనం మార్చి వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8 వచనం నుండి 15 వచనం వరకు చదువుకున్నాం. యోహాను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న వృద్ధ భవనం యొక్క నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దుసుని నేను నీతోను ప్రవక్తలైన ఈ సహోదరులతోను ఈ గ్రంథమున్న వాక్యములను కైకొనవలసిన సహదాసుడు దేవునికి నమస్కారం చేయమని చెప్పాను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడును అన్యాయమే చేయవలదు, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిను, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిను, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియల చెప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునయును. జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మలుగా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉడుకున్న వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధములను జరిగించే ప్రతి వాడు గర్భపట్టణంలో. చిన్ని మాట ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు మహోన్నతమైన తండ్రి, నీ బాగా స్తోత్రమైన చక్కగానైనా నీ పాసన్నిలో మమ్మల్ని నడిపించారు. ఇంకా రావాల్సిన కుటుంబాలు ఉన్నాయి, నడిపించమని కోరుకుంటున్నాం. వచ్చిన మేము తండ్రి గలమెత్తి నాలుగుతో నీ నామాన్ని కనపరిచాము తండ్రి. మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవా, మా హృదయాలను పరిశీలించే దేవుడు, మా అంతరంగములన్నింటినీ పరిశోధించే దేవుడు కాబట్టి ఈ పాప లోకంలో మేము ఎలా జీవించాలి, మీ నామాన్ని ఎలా మహిమపరచాలి, మమ్మల్ని మేము ఎలా భద్రపరచుకోవాలి, మీ కొరకు మేము ఎలా సాక్షులుగా జీవించాలి, నీ మాట చెప్పున మేము ఎలా జీవించాలి అని తండ్రిని మమ్మల్ని ప్రేమించి నీ నిత్య జీవపు మాటల ద్వారా నాయనా మమ్మల్ని నడిపిస్తున్నందుకై అయ్యా నీ ఇచ్చిన ఈ కొడుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా చదివిన లేఖన భాగంలో అందరినీ మిత్రులు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నిలబడిన మీ దాసుని నాయన నీ శిరోజాలను మరుగుపరిచి తండ్రిని పాదాలు పట్టుకున్నాను, సాగిలపడుతున్నాను, సహాయం అనుకరించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మాకు అవసరమైన మాటలను మీరే మాకు అందించమని నీ పాదాలు పట్టుకొని రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్న నా పరలోక తండ్రి, ఆమేన్. భక్తుడైన యోహాను, అలాగనే శిష్యుడైన యోహాను, దేవుని రూపము ఆనుకున్న యోహాను, భవిష్యత్తు కాలానికి అవసరమైన సంగతులను, దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని యొక్క ప్రణాళికల గురించి, దేవుని యొక్క ప్రేమల గురించి చక్కగా వివరించి తెలియచేస్తున్న యోహాను గురించి దేవుడు యోహాను ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. దాన్ని వివరించడానికి
మోకాటి జీవితం అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో జరిగే వాటి గురించి తెలియజేసేవాడు. ఎందుకంటే 7 సంఘాల గురించి ఒక్కొక్క సంఘం యొక్క పరిస్థితులను చాలా వివరంగా వివరించాడు. ఏ సంఘాలలో ఏ లోపాలు ఉన్నాయో లోపములను సరిచేసుకొని సరిదిద్దుకొని లోకంలో దేవుని కొరకు నిలిచే సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మీరు చేసే క్రియలు తప్పు, సరిచేసుకోండి అని సంఘాలకు తెలియజేస్తున్నారు. ఆ సంఘములో ఉన్న పరిశుద్ధులకు కూడా హెచ్చరిక చేస్తున్నారు. ఆ హెచ్చరికల్లో మన సంఘం బేతనీ కృష్ణ సమ్మేళన సంఘానికి, అలాగే సంఘంలో జీవిస్తున్న వారికి చక్కగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి 22వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే ఇక్కడ 3 మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కాలము సమీపమై ఉన్నది, కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు. 2వ మాట ఏమంటాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. 3వ మాట ఏమంటున్నాడు? వారి వారి క్రియలు చెప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. 3 మాటలను దేవుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటేంటి? కాలము సమీపమవుతున్నది, కాలము సమీపమవుతున్నది. ఒక పిలుపు, ఒక హెచ్చరిక దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక హెచ్చరికను పంపిస్తున్నాడు. అంటే దేవుడు నిర్ణయించిన కాలం, ఏ కాలం అయితే ఉన్నదో ఆ కాలానికి ముగింపు అనేది తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ముగింపులో ఎలా ఉండాలి, సిద్ధపడి ఎలా ఉండాలి అనే సంగతులను తెలియజేస్తుంది. అంటే ఉదాహరణకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణానికి బస్సు కానీ రైలు కానీ మనం టికెట్ బుక్ చేసుకొని ఉంటాం కాబట్టి ఫలాని సమయంలో ఫలాని ట్రైన్ వస్తుంది కాబట్టి మనము ఆ సమయానికి మనం సిద్ధపడి ఉండాలి. అది ఒక హెచ్చరిక, ఒక జాగ్రత్త. సిద్ధపడి ఉండండి, సిద్ధపాటు అనేది తెలియజేస్తున్నారు. రెండోది చూస్తే నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. నేను త్వరగా వస్తున్నాను, ఆలస్యం చేయటం లేదు, త్వరగా వస్తున్నాను. చూడండి, దేవుడు ఎంత చక్కగా నిన్ను నన్ను ప్రేమించి నీ హృదయము నా హృదయము, నీ ఆంతర్యము నా ఆంతర్యమును పరిశీలించి పరిశోధించి పరీక్షించి దేవుని కొరకు ఎలా సిద్ధపడి ఉండాలో, స్థిరత కలిగి ఉండాలో, నిలకడగా ఉండాలో అని ఒక హెచ్చరిక, లేకపోతే ఒక ఆజ్ఞ, లేకపోతే దేవుని మాట మనకు తెలియజేస్తున్నాడు. త్వరగా వస్తున్నాను, ఆలస్యం చేయటం లేదు నేను అనే ఒక నిరీక్షణ గురించి తెలియజేస్తుంది. ఒక నిరీక్షణ, హెచ్చరిక, నిరీక్షణ తెలియజేస్తున్నాడు. మూడో చూడ ఏమంటున్నాడు? వాని వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం
నా యొద్ద ఉన్నది. మీరు జరిగించే ప్రతి పనిలో, ప్రతి క్రియలో నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. సిద్ధపరిచిన జీతం నా యొద్ద, పనికి తగినట్లు జీతము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాలము సమీపమవుతున్నది ఒక హెచ్చరిక. నేను త్వరగా వస్తున్నాను ఒక హెచ్చరిక. వారి వారి క్రియలు చెప్పున సిద్ధపరిచిన జీతము బహుమతి ఇస్తున్నాను. కాలాన్ని చూసుకోవాలి, దేవుని రాకను మనసులో పెట్టుకోవాలి. మనం చేస్తున్న క్రియలను బట్టి దేవుడు నాకు బహుమతి ఇస్తాడు, జీతం ఇస్తాడు అని ఈ మూడింటిని మన మనసులో ఉంచుకొని మన భక్తి జీవితాన్ని సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఓర్పు, కనికరము, దీర్ఘశాంతము కలిగి దేవుని కొరకు జీవించే జీవితాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఒక రకంగా ఇది భవిష్యత్తు జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. భవిష్యత్తును గురించి హెచ్చరిక చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు చూడండి. భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. భవిష్యత్తులో మీ జీవితాలు ఎలా ఉండాలి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. భవిష్యత్తులో మీరు ఎలా సిద్ధపడి ఉండాలి ఒక ప్రణాళిక కలిగి మీ జీవితాలను సరిచేసుకోండి, సరిదిద్దుకోండి, చక్కబరుచుకోండి అని ఒక హెచ్చరికను దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ హెచ్చరికలో ఒక నలుగురిని చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక నలుగురి వ్యక్తులను తెలియజేస్తున్నాడు. దేవుడు చూడ ఎంత గొప్ప దేవుడు. ఏమంటున్నాడు? ఆ నలుగురు వ్యక్తుల గురించి చూడండి. అన్యాయం చేయువాడు, అపవిత్రుడైన వాడు, నీతిమంతుడైన వాడు, పరిశుద్ధుడైన వాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అన్యాయం చేయువాడు అంటున్నాడు. అపవిత్రుడైన వాడు, నీతిమంతుడైన వాడు. అపవిత్రుడైన వాడు ఎంత చక్కగా, పవిత్రుడైన వాడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు వారి గురించి? ఎవరైనా అలా చెప్తారా? చూడ దేవుడు అంత చక్కగా చెప్తున్నాడు. అన్యాయము చేయువాడు ఇంకా అన్యాయము చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే జీవించుని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే జీవించుని, పవిత్రుడు ఇంకా పవిత్రుడుగానే జీవించుని. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అన్నమాట? ఆ మాటలో ఉన్న పరమార్థం ఏమిటి? ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏమిటి? నేను ప్రశ్న వెళ్తానని వెనకాల కూర్చుంది. ఏంటి ప్రకాష్? దేవుని ఆంతర్యం ఏంటి? పరమార్థం ఏంటి? ఈ నలుగురి గురించి చెయ్యి నేర్చుకోండి. ఈ నలుగురి గురించి వారి వారి జీవితాల గురించి చెయ్యి అంటున్నాడు. ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏమిటి? ఎందుకు
ఎందుకు అలా దేవుడు చెప్తున్నాడు? శ్రావణి మన మనసు ఎరిగిన దేవుడు, మన మనసు ఎరిగిన దేవుడు, మన ఆలోచనను తెలుసుకున్న దేవుడు, మన ఆలోచన ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకుంటా ఉంటాం. ఏం చేస్తుంటాం? మన జీవితాన్ని మార్చుకుంటా ఉంటాం. మన ఆలోచన ప్రకారంగా ఒక స్థిరత లేని జీవితంలో జీవించడానికి ఇష్టపడతా ఉంటాం. ఎందుకంటే ఎదుటి వారిని చూచి మన స్థితిని మనం మార్చుకుంటా ఉంటాం. అంటే ఎదుటి వారిని వారి యొక్క జీవితాలను బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి ఆలోచన బట్టి, వారి నిర్ణయాలను బట్టి మనం ఏం చేస్తాం? మన మనసు మారుతూ ఉంటుంది. మన మనసు మారినప్పుడు, మన ఆలోచన మారినప్పుడు మన క్రియలు కూడా, మనం చేసే క్రియలు, మనం చేసే పనులు, మన ప్రవర్తన, మన జీవితము మారిపోతూ ఉంటాయి. ఒక నిలకడ అనేది ఉండదు, ఒక స్థిరత అనేది ఉండదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక హెచ్చరిక జారీ అంటే ఏమని చెప్తున్నాడంటే, నీతిమంతుడా, పవిత్రుడా, నీతిమంతురాలా, పరిశుద్ధురాలా, అన్యాయస్తుడా, అపవిత్రుడా, అన్యాయస్తురాలా, అపవిత్రురాలా, ఎవరిని చూసి నువ్వు నీ పనిని జరిగించుకుంటే, ఏమంటాడు? నీ పని నువ్వు కొనసాగించు, వారితో కాదు, నీ దృష్టి వారితో కాదు. వారిని చూచి నీ స్థితిని నువ్వు మార్చుకోవద్దు. నీకు ఇచ్చిన దానిని నీవు కొనసాగించు. వారి గురించి నీకు ఇచ్చిన దానికి అన్యాయం చేస్తున్నాడు, అన్యాయస్తుని చూచి నీతిమంతుడు అన్యాయం చూచి ఆలోచన చేయొద్దు. ఒక ఆయన ఆలోచన చేశాడు, ఎవరైనా అన్యాయం చూసి ఆలోచన చేస్తున్నాడు. ఎక్కడ ఆలోచన చేయాలి? దాన్ని మర్చిపోయాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో చూడండి ఒక మాట తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఒక ఆయన ఎంత చక్కగా చూడతాము. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయమైన లోతు గురించి ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. చూడండి, ఏమో వచ్చింది చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను అంటూ చదువు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తన చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. దేవుడు చెప్పారా? దేవుడు చెప్పారా?
ఏం చెప్పాడు దేవుడు? ఎలా ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? చేస్తామని ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? ఏదో ఒకటి చెప్తున్నారు కదా, చెప్పు వాక్యం చెప్పాయి. ఏంటి దేవుడు చెప్పారా? ప్రకాశం చెప్పారా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడు, అంతేనా? ఇంకేం చెప్పాడా? నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడిగా జీవించు, దానిలోనే కొనసాగించు, దాంట్లోనే కొనసాగించు. నువ్వు నీతిమంతుడు, దేవుడు అన్నాడు కదా, నీతిమంతుడకు లోతు అంటున్నాడు, నీతి గల మనసు కలిగిన లోతు అంటున్నాడు. నీతిమంతుడు నీతి మనసు కలిగిన లోతు. ఏం చేస్తున్నాడు? వారి క్రియలను వాటి గురించి చూస్తున్నాడు, వింటున్నాడు. అక్రమైన క్రియలను, వారి కార్యక్రమాలను, వారి పనులను చూస్తూ ఈయన నీతి విషయాల గురించి ఎలా కొనసాగించాలి అనేది మర్చిపోతున్నాడు. మర్చిపోతున్నాడు. అబ్రహాము ఏం చేస్తున్నాడు? నీతిని కాపాడుకుంటున్నాడు. దేవుడు అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాము ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు, అందరినీ సిద్ధపరుస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. తన ఇంటి వారిని, పని వారిని అందరినీ సిద్ధపరుస్తున్నాడు. లోతు ఏం చేస్తున్నాడు? వారిని చూస్తున్నాడు, అన్యాయస్తులను చూస్తున్నారు, అక్రమకారులను చూస్తున్నారు. వారు చెప్పే మాటలు వింటున్నారు, వీరు చెప్పే మాటలు వింటున్నారు. వీటి గురించే మనసు పెట్టున్నాడు. కానీ నా పరిస్థితి ఏంటి? నా విశ్వాసం ఏంటి? నా నిరీక్షణ ఏంటి? ఎందుకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి ఎందుకు నన్ను పంపించాడు? ఎందుకు ఈ గ్రామానికి నన్ను పంపించాడు? నేను ఏం చేయాలి అని ఆలోచన లేకుండా వారి గురించి ఆలోచన చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అలా ఉండకూడదు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకరి గురించి నీకు అనవసరం. నువ్వు చేయాల్సిందేంటి? ముందు నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచన చేయి. నీ జీవితం ఎలా ఉన్నదో, నీ జీవితాన్ని నువ్వు చక్కబరుచుకోవడానికి, నీ కుటుంబాన్ని చక్కబరుచుకోవడానికి, నీ సంఘాన్ని చక్కబరుచుకోవడానికి, నీవు, నీ కుటుంబం, నీ సంఘం దేవుని ఎదుట ఎలా జీవించాలని ఆలోచన కలిగి, నిర్ణయం కలిగి, దేవుని కొరకు సజీవ సాక్ష్యంగా జీవించడానికి స్థిర మనసు కలిగి, నీకు ఇచ్చిన రక్షణను, నీకు ఇచ్చిన నీతిని కాపాడుకోవాలి. కాపాడుకుంటే నీకు తగిన జీతం ఇస్తాను. ఎంత చక్కగా చెప్తున్నాను. నీకు తగిన జీతం, నీకు తగిన జీతం ఇస్తాను. నువ్వు చేస్తున్న క్రియను బట్టి, నువ్వు చేస్తున్న పనిని బట్టి, నీ పనికి తగిన జీతం నేను సిద్ధపరిచిన నా దగ్గర ఉంది. భయపడద్దు, దిగులు పడద్దు. నాకేమి రాదు దేవుడు పని చేస్తే, నాకేమి ఆశీర్వాదం ఉండదు అనేది అవివేకపు హృదయముతో ఆలోచన తీసివేయి.
ఆ నిర్ణయాన్ని మార్చుకో. కొరింథీయులకు రాసిన పత్రికలను మనం చూస్తే మీ ప్రయాసం వ్యర్థం కాదు అంటాడు. ఏమంటున్నాడు? మీ ప్రయాసం వ్యర్థం కాదు. నీవు దేవుని పని చేస్తున్నా నీ ప్రయాసము వ్యర్థము కాదు. అంటే నీ ప్రయాసానికి తగిన ఫలము ఉంది. దిగులు పడద్దు, చింతపడద్దు అని తెలియజేస్తూ ఒక హెచ్చరిక దేవుడు జారీ చేస్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత సంకల్పిస్తున్నాడు. కాబట్టి దేవుడు మాట చేస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? అపవిత్రంలో ఉందా? నువ్వు అలాగనే కొనసాగుతావు. అన్యాయంగా జీవిస్తున్నావా? అలాగే కొనసాగుతావు. ఇంకా రెండోది నీ మనసుదే కాదు. నీతిమంతులుగా జీవిస్తున్నావా? అలాగే కొనసాగించు. పవిత్రం జీవిస్తున్నావా? అలాగే కొనసాగించు. లోతు వల్లే నీ జీవితం ఏమంటున్నాడు? లోతు వల్లే నీ జీవితాన్ని ఒకరిని చూసి వారి గురించి విచారం. చాలా మంది ప్రశ్నిస్తారు. అన్యాయం జరుగుతూ ఉంటే, అక్రమం జరుగుతూ ఉంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడింటి అన్యాయాన్ని అరికట్టాలి కదా, దేవుడింటి అక్రమాన్ని అరికట్టాలి కదా. ఎక్కడున్నాడు దేవుడింటి? ఎందుకు వారు అంతగా విజృంభిస్తున్నారు? బలహీనులను ఇబ్బంది పెడుతున్నారే, పేదవాళ్ళను ఇబ్బంది పెడుతున్నారే, ఎందుకు అని సృష్టికర్తనైన దేవుణ్ణి, ప్రాణం పెట్టిన ప్రభువుని విమర్శిస్తుంటారు. అసలు నీ సంగతి అర్థం చేసుకో. మన సంగతి గురించి మనం ఆలోచన చేసుకో. ఇతరుల గురించి అయితే మాత్రము ఇన్ని పలు కోణాలలో విమర్శించడానికి, అభ్యంతరం పెట్టడానికి, ప్రశ్నించడానికి, అవమానపరచడానికి, నిందలు వేయడానికి పలు విధములుగా ప్రయత్నాలు చేస్తారు. స్థిరత గురించి ఆలోచన లేదు. పట్టణం గురించి చాలా చక్కగా తెలియజేశారు. నీతిమంతురాలైన రూతు. ఎవరు? నీతిమంతురాలైన రూతు తన అత్తతో నిర్ణయించింది. స్థిరమైన ఆలోచన కలిగింది, నిలకడమైన విశ్వాసం కలిగింది, సంపూర్ణమైన విధేయత కలిగింది. ఏమంటాడు? యెహోవా సురక్షత. యెహోవా ఎంత చక్కగా మృతుల గురించి ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. యెహోవాను చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుని యెహోవా రెక్కల కింద, ఇశ్రాయేలు దేవుని రెక్కల కింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశములో నుండి యెహోవా రెక్కల కిందికి వచ్చింది. అంటే ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆమె నిర్ణయాన్ని బట్టి ఎంత చక్కటి ఆశీర్వాదం, ఎంత బహుమతి పొందిందో చూడండి. సురక్షితమైన ఒక భద్రతను, శాపమైన శాపగ్రస్తురాలైన జీవితంలో నుండి ఎక్కడికి వచ్చింది? సురక్షితమైన జీవితంలోనికి, దేవుని యొక్క రెక్కల కిందికి. దేవుని రెక్కల కిందికి, దేవుని హస్తములో, దేవుని భద్రత, దేవుని మందిరంలో దేవుని ఆశ్రయించింది. సురక్షితమైన నీతిమంతురాలైన ఒక నిర్ణయం చూడండి.
శపించబడిన వారితో నా జీవితం ఎందుకు, పాపలతో నా జీవితం ఎందుకు, దేవుని ఉగ్గటి కింద వారి జీవితంలో నాకు ఎందుకు? దేవుడు నాకు ఇచ్చిన మార్గం, దేవుడు నాకు ఇచ్చిన జీవితాల్లో నేను ముందుకు కొనసాగడం మంచిది అనుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా చెప్తుంది. కాబట్టి నిర్ణయం అనేది చాలా ప్రాముఖ్యత. చూడండి, ఈ 4 వచనాలలో మనం నలుగురు గురించి ఆలోచన చేస్తే మనం నీతి గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి నీతిని గురించి ఆలోచించాలి. చూడండి, సామెత గ్రంథంలో 10వ వచనం నుండి, సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం చదవండి. సామెతలు 10. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవడం, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉండేను అంటున్నాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? నిత్యము నిలుచు కట్టడం అంటే పునాది. ఎలా ఉంటుంది? స్థిరమైన పునాది, కదలని పునాది, కదలచని పునాది. గోడలు ఉన్నాయి, పగలు కొట్టచ్చా? పగలు కొట్టలేదు. గోడలు ఒక తుఫాను, ఒక భూకంపం వచ్చిందనుకోండి, ఏమైతే గోడలు స్లాబ్ ఏమవుతాయి? ఏమవుతాయి? పునాది ఎందుకని? చూసావా? పునాది స్థిరమైంది, గోడలు స్థిరమైంది. నీతిమంతుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? స్థిరమైన పునాదిగా ఉండాలి. చూడండి, అక్కడే చూడండి కొన్ని మాటలు మనం చదువుతాం నీతిమంతుల గురించి. 12వ అధ్యాయం 26వ వచనం చూడండి ఏమంటున్నాడు? నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. నీతిమంతుడు ఎలా ఉంటాడు? పొరుగువానికి మార్గాన్ని చూపిస్తాడు, త్రోవ చూపిస్తాడు. స్థిరంగా ఉంటాడు. స్థిరమైన పునాది నీతిమంతుడు. పొరుగువారికి మార్గం చూపించే ఒక దిక్సూచిక, దాని ఏమంటారు? కంపాస్. అదేనా కంపాస్? అడవిలో వేసినా, సముద్రంలో వేసినా, ఎక్కడ వేసినా కానీ ఆ కంపాస్ అని పట్టుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో దాన్ని నేరంగా పడతాను. కంపాస్ అనే దాన్ని స్పష్టంగా బయట పడట్లేదు, చూపిస్తాను, ఒక మార్గాన్ని చూపిస్తాను. నువ్వు ఎక్కడ అడవిలో ఉన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దాన్ని బట్టి చూపిస్తే ఆ దిశ చూపిస్తుంది, నువ్వు వెళ్ళే మార్గాన్ని చూపిస్తుంది. నడి సముద్రంలోకి వెళ్ళి పలానా ఒంగోలు పోవాలనుకుంటే అది కరెక్ట్గా ఏ మూలలో ఒంగోలు ఉన్నదో చూపిస్తుంది, ఎక్కడ ఉన్నదో చక్కగా దారి చూపిస్తుంది. అటువంటి వాటిని చూడండి. 3వ చూడండి ఏమంటున్నాడు? 29 సామెతలు 29 వచ్చిన చూడండి. 29 సామెతల్లో ఒక చక్కటి మాట ఉన్నది. 7వ వచ్చిన చూడండి. నీతిమంతుడు బీదల కొరకు న్యాయ విచారించును. న్యాయాన్ని విచారిస్తాడు.
చూడండి చక్కగా చెప్తున్నాడు. న్యాయం విచారిస్తారు. చూసావా? కాబట్టి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీ జీవితం నా జీవితంలో ఎలా ఉండాలి, మనకిచ్చిన అర్హతలను మనము ఎదుటి వారిని చూసుకొని మన జీవితాన్ని మనము నష్టపరచుకోకూడదు అంటున్నాడు. దేవుడు అందరికీ మన క్రియను బట్టి జీతం ఇస్తున్నాడు అనేది మనం తెలుసుకోవచ్చు. కాలము సమీపమవుతున్నది, దేవుని రాకడ సమీపిస్తున్నది. ఆయన రాకడ సమీపిస్తుంది. నేను త్వరగా వస్తున్నాను, నేను వస్తున్నాను. ఎందుకు వస్తున్నానంటే మీకు జీతం ఇస్తున్నాను. ఈ లోకంలో మీరు జీవించిన జీవితాన్ని బట్టి, మీకు ఈ లోకంలో మిమ్మల్ని నిర్మించిన మీ జీవితాన్ని ఎలా మీరు జీవించారు దానికి తగినట్టు జీతం నేను ఇస్తాను. అది మీ ఇష్టం. ఎలా ఎలా జీవిస్తారు మీ ఇష్టం. అన్యాయంగా జీవిస్తారా అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అపవిత్రంగా జీవిస్తారా అది నా సంబంధం లేదు. నీతిమంతులుగా జీవిస్తారా అది నా సంబంధం లేదు. పవిత్రులుగా జీవిస్తారా అది నా సంబంధం. మీరు ఎలాగైనా జీవించండి, లెక్క మాత్రం నేను చూస్తాను. యోహాను భక్తుల ద్వారా నేను నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నానంటే, మీరు జీవించే జీవితాన్ని బట్టి ఏ రకంగా మీరు జీవిస్తున్నారో ఆ జీవితానికి తగినట్టుగా నేను బహుమతులు ఇస్తాను. నేను బహుమతిస్తాను. సిద్ధపరిచే జీవితం నా యొక్క ఉన్నది అంటున్నాడు. చూడండి, ఒక మాట మనం చదువుకున్నటువంటి యేషయా గురించి మనం ఆలోచన చేస్తాం. అతను ఏ విధంగా తన నీతిని జరిగించుకుంటున్నాడు, ఏ విధంగా తన నిర్ణయాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో, ఎందుకు యేషయా గురించి చాలా చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేవుడు ఈ రాత్రి కాలంలో మనం కూడా యేషయా గురించి ఆయన తెలియజేస్తున్నాడు అనే సంగతిని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన చక్కగా తెలియజేస్తున్నాడు. ఆదికాండం 27వ అధ్యాయంలో నీతి యేషయా గురించి చాలా చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. యేషయా యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, యేషయా జీవితం 37వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం నుండే యేషయా గురించి ఆలోచన చేస్తే చూడండి, 37వ అధ్యాయము 12, 13, 14 వచనాలు ఉన్నాయి. మనకు కావలసిన మాట మనం చదువుకున్నాం చూడండి. 13వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఇశ్రాయేలు యేషయాను చూచి, నీ సహోదరుడు షెకెములో మంద మేపుతున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతను మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతను వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమం తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. చూడండి, అంత చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. తండ్రి మాట ప్రాముఖ్యం, దేవుని మాట ప్రాముఖ్యం, పెద్దల మాట ప్రాముఖ్యం. ఏంటి ప్రాముఖ్యత? ఏంటి ప్రాముఖ్యత? తండ్రి మాట ప్రాముఖ్యత, దేవుని మాట ప్రాముఖ్యత, పెద్దల మాట ప్రాముఖ్యత.
చూసారు, వారి మాట మన జీవితాలకు పరిపూర్ణతను అనుకరిస్తుంది. దేవుని మాట మన జీవితాలకి పరిపూర్ణతనిస్తుంది. పెద్దల మాట మన జీవితానికి పరిపూర్ణత ఇస్తుంది. తల్లిదండ్రుల మాట మన జీవితానికి పరిపూర్ణత ఇస్తుంది. దాని మాట వినకపోతే మన జీవితం అసంతృప్తిగా ఉంటుంది. పరిపూర్ణత అసంతృప్తిగా ఉంటుంది. చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదనని రమ్మన్నప్పుడు అతడు మంచిదని తన తండ్రితో చెప్పాడు. నాయన, నేను హెబ్రోనులో ఉన్నాను, షెకెములో వారు ఉన్నారు, ఈ మార్గంలో నేను వెళ్ళి ఒక్కడిని వెళ్ళి రావడానికి నాకు భయం నాయన అంటే, జీతం ఉండేదా? ఉందా జీతం? ఉందా? ఏ జీతం లేదు? ఏలాగా నాయన, నాకు భయం నాయన, నేను వెళ్ళి అన్నదమ్ముల యొక్క క్షేమమును, మంద యొక్క క్షేమం గురించి నేను వెళ్ళి తీసుకొని రావడానికి, నేను ఒక్కరిని వెళ్ళి రావడానికి నాకు భయం నాయన. తండ్రి, నన్ను ఒక్కరిని ఎందుకు పంపిస్తావు? ఇంకెవ్వరు లేరా నీకు అంటే జీతం ఉండేదా లేదా? ఎట్లా లేదు? లేదన్నా. ఎలాగా? ఏం జీతం లేదు? ప్రధాన అయ్యే అవకాశం లేకుండా పోయేది. చూసావా ఏం పోగొట్టుకుంటున్నాడు? భయం నాయన నాకు, ఇంక ఎవరు లేరా, నువ్వు కూడా రా నాతో పాటి అంటే అంటే ప్రధాన అయ్యే అవకాశంలో లేదు. తండ్రి తండ్రి పిలుస్తున్నాడు, కుమారుడా కుమార్తె. ఏమంటున్నాడు? నా కుమారుడా నా కుమార్తె, నీ సహోదరుల క్షేమం, నీ మంద క్షేమం, సహోదరి సహోదరుల నీ కుటుంబ క్షేమం, నీ సంఘ క్షేమం విచారిస్తున్నావా? ఆలోచన కలిగి ఉన్నావా? నిర్ణయం కలిగి ఉన్నావా? ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. నీ సహోదరుల క్షేమం, నీ కుటుంబ క్షేమం, నీ సంఘ క్షేమం, పరిశుద్ధుల క్షేమం, పెద్దల క్షేమం, సువార్థికులకు క్షేమం ఆలోచన చేసేవా? నీకు జీతం ఉంది. ఏముంది? సిద్ధపరిచిన జీతం ఉంది. రెండో చూడండి ఏమంటున్నాడు? 39వ అధ్యాయంలో 39వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడింది. 39వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 6 వచనాలలో చూడండి ఎలా ఉంటుందో. 2వ వచనం చదువుతున్నాం చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తు ఇంట ఉండెను.
యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానుడు చూచినప్పుడు ఒక బానిస నా ఇంట్లో ఉంటే ఏం కలుగుతుంది? దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతూ ఉంది. ఒక బానిస నా ఇంటికి వస్తే ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. ప్రతి పని వర్ధిల్లుతుంది. బానిసన నీతిమంతుల దేవుని యొక్క దీవెనలు పొందిన వ్యక్తిన, దేవుని దీవెనలు పొందిన వ్యక్తురాల ఎవరు? యేషేవు. ఐగుప్తుల చేత అమ్మబడిన వాడు, పోతీఫరు ఇంటిలో బానిసగా కొనబడిన వాడు, బానిస పనులు చేయవలసిన వాడు, పని చేయవలసిన వాడు ఏకు తిరుగుతున్నాడు. అతని ఇంటికి రావడంతోనే ఏం జరుగుతుంది? సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు ఇతడికి తోడై ఉన్నాడు కాబట్టి ఇతడు చేయునంతయు అతని చేతి పని సఫలమవుతున్నది, బహుగా విస్తరిస్తున్నది. గ్రహించాడు. యేషేవు యొక్క పని అతని జీవితాన్ని మార్చబడింది. మన విశ్వాసము, మన పని, మన ఇంటి వారికి, మనం ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి. ఆ ఇంటి వారు మనల్ని గుర్తిరగాలి. సంఘంలో మన పని చేయను, సంఘం గుర్తిరగాలి. దేవుడు తోడై ఉన్నాడు అని గ్రహించాలి. యజమానుడు గమనించాలి, ఇంటివారు గమనించాలి, సంఘం గమనించాలి. ఎప్పుడు మన క్రియను బట్టి, మన పరిచయం బట్టి, మన ప్రార్థన బట్టి, మన విశ్వాసాన్ని బట్టి. అందుకనే ఏ కలిగింది చూడు ఎంత చక్కగా ఉంటున్నాడు. 4వ వచనం, యేషేవు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచయం చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించెను. ఎంత ఒక బాధ్యతను అప్పయ్యాడు. నీవు నేను ఫలిస్తే, నీ పని ఫలిస్తే ఒక బాధ్యత కలిగి. చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఒక నిర్ణయానికి వచ్చాడు. పూర్తి 5వ వచనం చదవయ్యా. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేషేవు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. కనుక అతడు తనకు కలిగినదంతయు యేషేవు చేతికి అప్పగించెను. తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాడు. ఇంత గొప్ప పని చూసినా మన పనికి ఫలితం. మన పనికి
మన క్రియలు పని, మన పని అతని పనికి చూడు నీతిమంతుడు. తన నీతిమంతుడు కాబట్టి నీతిని జరిగిస్తున్నాడు కాబట్టి, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, మిగతా దాని గురించి ఆలోచన లేనివాడు కాబట్టి, ఎదుటి వారి గురించి ఉదాహరణ కళ్ళను ఏం చేశారు? అమ్మేశారు. నన్ను ఎందుకు అమ్మినారా అని దిగులు పడ్డారు. నేను ఏం పాపం చేశాను అని దిగులు పడ్డాను. ఏమన్నారు? దేవుని చిత్తం. నిందలు మోపేవాడు కాకుండా, వ్యసనపడేవాడు కాకుండా ఏం చేశాడు? తనకి ఇచ్చిన దేవుని తోడును కాపాడుకోవడానికి సాగిపోతున్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు జీతం ఇస్తాడు అని సాగిపోతున్నాడు. దేవుడు సహాయము చేస్తున్నాడు. మనం సాగిపోతే దేవుడు సహాయం చేస్తాడు, ఆగిపోతే సహాయం. ఆగిపోతే కాలిపోతాం, సాగిపోతే ఏమవుతాం? సాక్షిగా చేస్తాం. ఎంత తనకి ఏమి కలిగి ఉండదు, ఏమి లేదు, నాకు ఏమి సంబంధం లేదు. ఒక మాటలు చెప్తున్నాడు. పొలంలో దీవించబడుతున్నాడు, ఇంట్లో దీవించబడుతున్నాడు. ఏదైనా అవసరం అయితే పనివారికే చెప్తుంది. పనివారు వచ్చి, అయ్యా నాకు 10 రూపాయలు కావాలంటే, నేను కాదు విషయం ఇవ్వబడుతుంది. మన యొద్దకు వచ్చే వారిని మన దారి మూసేయదు. నీ పనిని బట్టి దారి మూయకూడదు. నీ పనికి ఫలితం కలిగిందా? నీ పనికి ఫలితం ఉండాలి. నీ యొద్దకు వచ్చిన వారిని తోసివేయకూడదు, వారిని చేర్చుకోవాలి, వారిని ఆకర్షపరచకూడదు, ఆదుకోవాలి. అది చెప్తున్నాను. కాబట్టి టైం అయింది కాబట్టి ఏషియా గురించి ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ దేవుడు చిత్తమైన నెక్స్ట్ మనం ఆలోచించుకుంటా. నీతిని కొనసాగించేవాడు దేవుడు తోడై ఉంటాడు. మన జీవితాల్లో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన జీవితం, దేవుడు మనకు ఫలితం ఇస్తాడు, ఫలం ఇస్తాడు, సిద్ధపరిచిన జీవితం ఇస్తాడు. దాన్ని కొనసాగుతూ ఉండాలి. నీ జీవితం ఎలా కొనసాగుతుంది? దేనిలో కొనసాగుతుంది? ఏ మనసులో కొనసాగుతుంది? ఏ ఆలోచనలో కొనసాగుతుంది? ఏ నిర్ణయంలో కొనసాగుతుంది? జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఒక మాట చెప్పాలంటే, నిన్ను భూమి మీద పుట్టించిన దానికి, ఈ భూమిలో నీకు సమస్తం దేవుడు నీకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దాన్ని నీ జీవితం ఎలా ఫలభరితంగా జీవిస్తుందా? ఫలము లేని జీవితంలో ఉన్నావా? ఫలించే జీవితంలో ఉన్నావా? ఫలము లేని జీవితంలో ఉన్నావా? ప్రయోజనకరంగా ఉంటున్నావా? ప్రయోజనం లేకుండా ఉంటున్నావా? ఎలా ఉంటుంది నీ జీవితం? అది నీ చేతిలోనే ఉంది అంటారు. ఏమంటున్నాడు? అది నీ చేతిలోనే ఉంది. మీ కష్టము ఫలం, కష్టపడితే ఫలం, కష్టపడబడితే ఫలం. నీ పనికి తగినట్టుగా జీతము దేవుడు ఇస్తున్నాడు. అది ఆలోచన చేసుకొని మన దేవుని రాకడ కొరకు కాలము సమీపిస్తున్నది, త్వరగా వస్తున్నది. జాగ్రత్త. 3 కాలాన్ని నిర్ణయించిన కాలము ముగిసిపోతుంది. ఆ ముగిసిపోయే కాలంలో
నేను రాబోతున్నాను. ఆ కాలం ముగిసిపోతే నీ పని ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావు? జీతం తీసుకున్న లెక్కలో ఉన్నావా? జీతాన్ని పోగొట్టుకున్న లెక్కలో ఉన్నావా? మినీ సిఫారిస్ లెక్క ముగిసింది, ఇప్పేసాడు. చాలు అన్నాడు. చెల్లైపోయాడు. చల్ అంటే ఏమైంది? రాజరికం పోయింది, రాజు పోయింది, అధికారం పోయింది, రాదు. అలా లేకుండా మన జీవితాన్ని బట్టి దేవుడు లేచి నిలబడి నా సర్వరుడా ఏమంటాడు? నా సర్వరుడా లేకపోతే నేను ఏర్పాటు చేసుకున్నా నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన వాడ, లోకములో నువ్వు నా కొరకు సంతోషంగా జీవించు, నా కొరకు సంతోషంగా జీవించు. నీ పని అంత గొప్పది, నువ్వు జరిగించినట్టు అంత గొప్పది. నా కొరకు సాక్షిగా, సాధనంగా, మానవికంగా, మనసు కలిగిన వారిగా జీవించారు. కాబట్టి కూర్చో. ఎంత గొప్ప ఎంతకాలం పుట్టినది ముందుకొని నేటి వరకు నీ జీవితం శూన్యమైంది. నీ ముఖం చూడడానికి నాకు ఇష్టం లేదు. ఎవరు నాకు తెలియదు. ఎంత అవమానకరం, ఎంత అవమానకరం ఉంటుంది చూడండి. ఒక్కసారి ఆలోచన. రాకడ సమీపంలో ఉన్నాం. దేవుడు తన వేవేల పరిశుద్ధ పరివారంతో ఆయన మనకు అందరి లెక్కలు చూసే గడియ రాబోతుంది. నీ లెక్క నా లెక్క ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన కలిగి నిర్ణయం తీసుకొని మనసు మార్చుకొని మార్పు చెంది మహిమగిన దేవునికి సాక్షాత్తంగా జీవించడం ఎంతైనా మన జీవితానికి మేలు కనుక దేవుని మాటలకు దీవించుగాక.